ఇరాన్లోని నటాంజ్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో 5 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఓ చర్చ మొదలైంది. ఇరాన్లోని ప్రధాన యురేనియం కేంద్రమైన నటాంజ్ నుంచి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రుద్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని గంటల తర్వాత మరో భూకంపం వచ్చింది. దీంతో ఆ ప్రాంత భద్రతపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూకంపం కారణంగా అనేక ఇళ్ల కిటికీలు విరిగిపోయాయి, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అయితే ఈ భూకంపం కారణంగా తమ అణు కేంద్రానికి ఏమైనా నష్టం జరిగిందా లేదా అనేది ఇరాన్ ఇంకా స్పష్టం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అణుబాంబును తయారు చేసిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇరాన్ ఆయుధ గ్రేడ్ యురేనియం నిల్వలపైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే విడుదల చేసిన నివేదికలో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి తగినంత యురేనియం నిల్వ చేసిందని ఆ ఏజెన్సీ పేర్కొంది. ఇంతలో ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ వచ్చే వారం వాషింగ్టన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందనే వార్తలు నిజమని నిరూపిస్తే అది మొత్తం ప్రపంచానికే అతిపెద్ద భద్రతా సంక్షోభంగా మారచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇలా చాలా కాలం ఇరాన్ అణు కార్యక్రమానికి ప్రధాన వ్యతిరేకంగా ఉంది. గతంలో ఇరాన్ అణు కేంద్రాలపైన సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలను నిర్వహించింది. గత సంవత్సరం ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఉన్న S-300 వైమానిక రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు నాటాంజ్ సమీపంలో భూకంపం సంభవించినట్లు వార్తలు వచ్చిన తరువాత ఇది అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరిక అంటున్నారు నిపుణులు. ఇరాన్ అణుబాంబును అభివృద్ధి చేసిందని రుజువైతే దాని ప్రభావం చాలా దేశాలపైన పడుతుంది. అమెరికా ఇప్పటికే ఇరాన్ పైన కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు పెద్ద సవాలుగా మారచ్చని, అంతర్జాతీయ శాంతికి పెద్ద దెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు.